అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో షూటింగ్ అని అంటున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని అంటున్నారు. కొత్త తెలుగు సినిమా కోసం హీరో హీరోయిన్ కావాలి అని అంటున్నారు. సో లక్ష్మీ నరసింహ మేకర్స్ అంట, అలాగే సిక్కోలు ప్రెజెన్స్ అంట. మీ ఫోటోస్ డీటెయిల్స్ పంపించండి. శ్రీకాకుళం టాలెంట్కి మంచి అవకాశం అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన ప్రీవియస్ వీడియోలో నేను మీకు ప్రామిస్ చేశాను కదా, ఏమని సినిమా రేట్లు అనేవి పెంచడం వల్ల సినిమాకి లాభమా నష్టమా అనేది డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం అనే ప్రయత్నం చేశాం కదా. ఇప్పుడు ఈ టికెట్ల రేట్లు పెంచడం అనేది దాని గురించి నా లైఫ్లోనే జరిగిన ఒక అద్భుతమైన ఇదిని నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు ఎలాగుండేదంటే మా నరేష్ చాలా మంచోడిగా ఉండేవాడు ఆ రోజుల్లో ఏం చేసేవాడంటే సినిమా రిలీజ్ అవ్వగానే సార్ సినిమా రిలీజ్ అయింది సార్ వెళ్ళిపోదాం సార్ అని. సరేనా వెళ్దాం అనుకొని మేము వెళ్ళిపోయి టికెట్లు కొనుక్కొని సినిమాకి, అంటే ఇంత ముందులాగా మనకి టికెట్లు దొరకని అంత ఇది లేదు కాబట్టి టికెట్లు ఖచ్చితంగా దొరుకుతాయి కాబట్టి అది కూడా మేము ఏంటంటే సి సెంటర్కి వెళ్ళేవాళ్ళం. సి సెంటర్కి వెళ్ళి బాల్కనీలో కూర్చొని ఆ వైబ్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో బాగా సినిమాలు చూసేవాళ్ళం. రఫ్గా ఒక 7-8-10 సినిమాలకి వెళ్ళాం. ఈ మధ్య మా నరేష్ సరే ఆయన ఇది అసోసియేట్ డైరెక్టర్, డైరెక్టర్ అన్ని పనులు ఆయనే చేయటం వల్ల కొంచెం బిజీగా అయిపోయి సినిమాలు చూడటం తగ్గించేశాడు. ఇంకొకటి ఏంటి అంటే సినిమాకి వెళ్దాం నరేష్ అంటే ఎందుకు సార్ టికెట్ రేట్లు పెరిగిపోయినాయి, టికెట్ల రేట్లు పెరిగాక కొంచెం తగ్గాక వెళ్దాం సార్, వారం 10 రోజుల్లో తగ్గుతాయి కదా అంటాడు. సరే కదా అని వారం 10 రోజుల్లో తగ్గుతాయి అనుకొని మేము వారం 10 రోజులు వెయిట్ చేసేటప్పటికి దాని టాక్ అంతా బయటకు వచ్చేస్తుంది. అక్కడక్కడ కొన్ని క్లిప్పింగ్స్ కూడా బయటకు వచ్చేస్తాయి. దాని మీద ఇంట్రెస్ట్ చూపిద్ది. ఇంట్రెస్ట్ పోయిన తర్వాత ఇంకేం వెళ్తాం లేండి సార్, సినిమా అంతా ఆల్మోస్ట్ బయటకు వచ్చేసింది కదా, తర్వాత నెక్స్ట్ సినిమా చూద్దాం అంటది. అంటే సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ ఉండి సినిమా ఇండస్ట్రీలోనే బ్రతుకుతూ సినిమా ఇండస్ట్రీలోనే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సినిమా కోసం ప్రాణం పెట్టిన నరేషే ఇలాగ ఆలోచిస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఇంకెలాగ ఆలోచిస్తారు అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఇప్పుడు నువ్వు కొన్ని నరేష్ అన్న తక్కువ రేటుకి నన్ను సినిమా తీసుకెళ్ళాడు అంటే 200 రూపాయలకి తక్కువ ఏ రోజు తీసుకెళ్ళాం. 200 రూపాయలని తీసుకుని వెళ్ళి నువ్వేం చేసావు, కక్కుర్తికి ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెంచావు, 250 300 రూపాయలకి తీసుకెళ్ళావు. 300 రూపాయలకి తీసుకెళ్ళటం వల్ల నరేష్ అనే ఒక వ్యక్తిని నువ్వు అవాయిడ్ చేసుకున్నావు. అంటే మనకి తెలిసి నరేష్ ఒక్కడు, నరేష్ తీసుకెళ్ళి నేను ఒకడిని. ఇప్పుడు మేమిద్దరం కాకుండా నాకు తెలిసి వీళ్ళిద్దరు అంటే ఇన్ జనరల్గా 1,00,000 మందినో 2 లక్షల మందినో 5 లక్షల మందినో నువ్వు సినిమాకి వస్తున్న వాల్యూమ్ని లిటరల్గా నీకు నువ్వే టికెట్ రేట్లు పెంచేసుకుంటున్నావు. దానివల్ల ఖచ్చితంగా సినిమా అనేది అధపాతాళానికి పడిపోవడం తప్పించి అద్భుతం జరగడం అనేది ఉండదు అనేది నా ఒపీనియన్. సో ఇంకా సార్ ఇప్పుడు నరేష్ పిలిచాడని మీరు సినిమాలకు వెళ్ళిపోతారా, నరేష్కి నీకున్న అవినాభావ సంబంధం ఏంటి, అసలు ఏంటి నరేష్లో ఉన్న గొప్పతనం ఏంటి, మాలో లేనిది ఏంటి అనేది డౌట్స్ మీకు క్వశ్చన్స్ క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నాతోటి ఒక ఇది మెయింటైన్ చేయాలి. అంటే మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, మీకు ఉండాల్సిన క్వాలిటీస్, అర్హతలు అనే పెద్ద పదం లేదు కానీ మీకు ఉండాల్సిన మీలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మీరు నాకు చాలా ఎక్కువ దగ్గర అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికోసం నెక్స్ట్ వీడియో తప్పకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9505555117. ఐ రిపీట్ 9505555117. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.